ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య యుద్ధం అనేది కేవలం ఆ 3 దేశాలకి మాత్రమే పరిమితం అవ్వలేదు. ఇప్పుడు మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అతలాకుతలమైపోతున్నాయి. సౌదీ అరేబియా, ఒమన్ దగ్గర నుంచి కువైట్, బహ్రెయిన్, యూఏఈ ఒకటేంటి అసలు మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఊహించని విధంగా దారుణంగా పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే ఇక్కడ మనకొక విషయం అర్థం కావాలి ఫ్రెండ్స్. అదేంటి అంటే ఇరాన్ అనేది ఒక ఇస్లామిక్ దేశం. ఓకే. అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ అంటే యూఏఈ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, లేకపోతే కువైట్, బహ్రెయిన్, యూఏఈ ఇవన్నీ కూడా ఒమన్ ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే అవి కూడా ఇస్లామిక్ కంట్రీసే. మరి ఎందుకు ఈ మతం పరంగా చూసుకున్నట్టయితే ఎందుకు వీళ్ళకి ఇంత యుద్ధం అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే దానికి ఖచ్చితంగా మనం ఇప్పుడు కొన్ని విషయాలైతే తెలుసుకోవాలి. అయితే ఇది ఒక కారణం వల్ల చేతనైతేనే మనం చేసుకోవచ్చు కానీ ఇక్కడ చాలా కారణాలున్నాయి. అయితే ఇరాన్‌కి సంబంధించి అంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఇద్దరు కూడా యుద్ధాన్ని చేసేసారు. కరెక్టే. కానీ ఇరాన్ ఇప్పుడు అమెరికాకి సంబంధించిన స్థావరాలన్నిటిని కూడా కూలతోసేస్తుందనమాట. అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటికి కూడా అమెరికా ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఉన్న ముడి చమురు వల్ల. క్రూడ్ ఆయిల్. సో, ఆ క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి అమెరికాని ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటుంది. సరే ఇక పాయింట్‌కొచ్చేద్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కసారి మీరు దీన్ని గమనించండి. ఇక్కడ ఇరాన్ ఉంది. నేను ఇక్కడ పాయింట్ ఔట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇరాన్ ఉంది. ఓకే. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే ఇది మనం బ్లాక్ చేసేసాం అనుకుందాం కాసేపు. ఇక్కడ బ్లాక్ చేసేసాం అనుకోండి. ఏకంగా యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఓకే. ఒమన్ ఇక్కడ ఒమన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. ఇక్కడి నుంచి ఈ సముద్రం గుండా వెళ్ళే అవసరం లేదు. సరే మీరు అనుకోవచ్చు మరి సౌదీ అరేబియా సంగతి ఏంటండి? మరి ఇక్కడ రెడ్ సీ ఉంది కదా! ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా! అంటే యెస్. సౌదీ అరేబియాకి పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ లెబనాన్‌లో గనుక చూసినట్టయితే ఇక్కడ ఇరాన్‌కి సంబంధించిన ఉగ్రవాదులున్నారు. అలాగే ఇక్కడ యెమెన్ చూసినట్టయితే ఇక్కడ కూడా హౌతీస్ అని ఇరాన్‌కి సంబంధించిన అంటే ఇరాన్‌కి మద్దతు తెలిపే ఉగ్రవాదులున్నారు. సో, సౌదీ అరేబియా పైన రిపీటెడ్‌గా ఇటు లెబనాన్ గానీ, ఇటు యెమెన్ కానీ వరుసగా దాడులు చేస్తూ ఉంటారనమాట వీటిపైన వీళ్ళ మీద. సో, ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది క్లోజ్ అయిపోతే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయినట్టే. ఓకే. సో, అందుకనే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇరాన్ చేతుల్లోనే ఇదంతా ఉంది. ఇక్కడ అమెరికా ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ పాయింట్ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. మనకెలాగా అనేది గనుక చూస్తే మనం రష్యా దగ్గర నుంచి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌తో సంబంధం లేకుండా ఇట్లా ఈ పాయింట్ గుండా వచ్చేస్తదనమాట. సో, మనకి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌తో సంబంధం లేదు. రష్యా మనకి గనక ముడి చమురు ఇస్తుందంటే. ప్లస్ రష్యా ఈజ్ మోర్ ఫ్రెండ్లీ టు ఇరాన్. ఓకే. ఇరాన్, చైనా, రష్యా ఈ 3 ఫ్రెండ్లీ దేశాలనమాట. సో, మనకి ప్రాబ్లమ్ లేదు. ఇండియా ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్‌ని ఫాలో అవ్వటం వల్లే ఇలా వచ్చింది. సో, మోస్ట్‌లీ ఇక్కడ మీరు గమనించినట్టయితే అసలు ఈ యుద్ధాలెందుకు? అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అమెరికా స్థావరాలన్నీ కూడా అంటే మిలిటరీ బేసెస్ అన్నీ కూడా ఈ యూఏఈ కానీ, ఓకే. ఇక్కడ కువైట్, బహ్రెయిన్ ఇలాంటి ఖతార్ వీటిల్లోనే ఉన్నాయన్నమాట. ఒమన్ ఓకే. ఇప్పుడు ఈ ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ అమెరికా స్థావరాలన్నిటిని కూడా కూల్చుకుంటూ వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ అసలు ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు సౌదీ అరేబియా పైన ఇటు లెబనాన్‌కి సంబంధించిన ఉగ్రవాదులు, ఇటు మన యెమెన్‌కి సంబంధించిన ఉగ్రవాదులు, హౌతీస్, రెబెల్స్ వీళ్ళు తరచూ సౌదీ అరేబియా పైన దాడి చేస్తూనే ఉంటారు. ఎందుకనంటే సౌదీ అరేబియా వాళ్ళు సెపరేట్ పైప్ లైన్స్ ఏసుకున్నారు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌కి సంబంధం లేకుండా. కానీ ఈ 2 బ్లాకేజెస్ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. ఇక్కడ ఒక బ్లాకేజ్ ఉంది చూసారా? ఇక్కడ ఒక బ్లాకేజ్ ఉంది. సో, ఇక్కడ ఇది కష్టం అనమాట. సో, ఇక్కడ ఇదేంటంటే బేసిక్‌గా ఈ యుద్ధాలెందుకు మతపరంగా గనుక చూసుకున్నట్టయితే అంటే వీళ్ళు షియా వర్సెస్ సున్నీ అనమాట. ఈ ఇరాన్ అనేది షియా కంట్రీ అండ్ మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్నీ సున్నీ దేశాలు. ఈ ముస్లిం మతంలో ఈ ఇస్లామిక్ మతంలో ఈ యొక్క పోర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది. పైగా ఈ పశ్చిమాసియాలో గనక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఆధిపత్య పోరు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట.
సో దానికి సంబంధించి కూడా వీళ్ళకి మొదటి నుంచి యుద్ధం అనేది ఉంటూ ఉంటుంది. దీంతో పాటుగా ఇరాన్‌కి, అమెరికాకి పడదు. సో ఇరాన్ ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి కదా! ఈ యూఏఈ అవి వాటిని అమెరికా ఏజెంట్స్‌గా పరిగణిస్తుందనమాట. సో అందుకని ఆ రకంగా అండ్ ఈ ఉగ్రవాదులు కూడా ఎక్కువగా సౌదీ అరేబియా పైన, అలాగే ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ పైన ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటాయి. అందుకనే ఈ రకమైన యుద్ధాలు ఏర్పడుతున్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఇరాన్‌ని వీళ్ళు కదిలించుకుంటే అమెరికా స్థావరాలన్నీ ఇప్పుడు ఇరాన్ పక్కనే గదా! ఇవన్నీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నవి. అమెరికా ఎక్కడ ఉంది, రష్యా ఎక్కడ ఉంది. ఓకే. ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీసే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఇరాన్, అమెరికా యుద్ధానికి సంబంధించి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇజ్రాయెల్, అమెరికా కనుక చర్యలు తీసుకొని ఉంటే బావుండేది. అలా తీసుకోకుండా నేరుగా వెళ్లి ఖమీనీని నివేశిస్తే, ఖమీని అనేవాడు కేవలం ఒక వ్యక్తి కాదు. తన వెనకాల చాలా పెద్ద శక్తి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏసేయడం ఏసేస్తారు. అది పాయింట్ కాదు. కాకపోతే విషయం వేరే అన్నమాట. సో, అది ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మోస్ట్‌లీ ఎఫెక్టెడ్ అయితే సౌదీ అరేబియానే. అందుకనే సౌదీ అరేబియా ఇప్పుడు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.